హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి బా. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన సందీప్ రెడ్డి వంగ గారి గురించి, అలాగే మన దీపిక గారి గురించి భయ్య. అంటే ఒక 2-3 రోజుల నుంచి ఇది ఒక పెద్ద రచ్చయిందే చెప్పచ్చు. మన యాక్చువల్గా మన స్పిరిట్ సినిమా కోసం మన దీపిక పదుకునే గారిని అయితే తీసుకోవడం అయితే జరిగింది భయ్య, హీరోయిన్గా అయితే నేను 8 అవర్సే పని చేస్తాను, అంతకంటే ఎక్కువ పని చేస్తే నాకు ఎక్కువ పేమెంట్ ఇవ్వాలి అది అని చెప్పేసి ఒక చిన్న గొడవ అయితే జరగడం అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్యన. అంటే మన సందీప్ రెడ్డి వంగ గారి మధ్య, అలాగే మన దీపిక పదుకునే గారి మధ్య. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇంకో ఇష్యూ అయితే బయటకు వచ్చింది భయ్య. నిజానికి ఆ సినిమా స్క్రిప్ట్ని అయితే దీపిక పదుకునే గారు లీక్ చేసింది అని చెప్పేసి కూడా చాలా వార్తలు అయితే వచ్చాయి భయ్య. ఇది ఖచ్చితంగా ఆమె చేసిందని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్, అంటే ఒక ట్విట్టర్లో మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే అసలు ఘాటుగా స్పందిస్తూ, అంటే ఆమె పేరు ఎత్తకుండా కొంచెం ఆమెను తిట్టారనే చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇంకో మ్యాటర్ అయితే నడిచింది భయ్య. నిజానికి అసలు సందీప్ రెడ్డి వంగ గారు ఏ సినిమా చేసినా కూడా అసలు ఆయనకు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అయితే ఉంటుంది, పర్ఫెక్ట్ ఇదైతే ఉంటుంది భయ్య. అయితే ఇక్కడ మన యానిమల్ హీరోయిన్ ఉంటుంది కదా, అంటే సెకండ్ హీరోయిన్ ఉంటుంది కదా తృప్తి, ఆమెనైతే తీసుకోవడం అయితే జరిగింది భయ్య మళ్ళీ కొత్తగా. అయితే ఇక్కడంతా పక్కన పెడితే వీళ్ళు బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు టాలీవుడ్ అంటే అంత నెగ్లిజెన్సీ అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు భయ్య. నాకు కూడా అదే అనిపించింది. ఇప్పుడు ఒక వర్గమే తయారైందని చెప్పచ్చు సందీప్ రెడ్డి వంగ గారి మీద. బాలీవుడ్ వాళ్ళు చాలా వరకు అసలు ఈయన సినిమాలు చేయకూడదు అన్న టైప్లో అయితే ఒక రేంజ్లో అయితే వాళ్ళని, అంటే బాయ్కాట్ రేంజ్లో అయితే చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు టైర్ 1 డైరెక్టర్, అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు టైర్ 1 హీరో, టైర్ 2 హీరోయిన్ ఇట్లా ఉంటారు. కాకపోతే డైరెక్టర్లో నాకు తెలిసినంత వరకు మన టాలీవుడ్ నుంచి పోయి బాలీవుడ్ని ఏలే అంత సత్తా ఉన్నది మన సందీప్ రెడ్డి వంగ గారికి అని చెప్పేసి మనం యానిమల్ సినిమాతో మన అందరికీ ప్రూవ్ చేశారని చెప్పచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ వాళ్ళకి చాలా వరకు అసలు ఈయన మీద కోపం వచ్చిందనే చెప్పచ్చు భయ్య. మరి ఓకే వచ్చింది సరే, ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ని మనము లీక్ చేస్తే ఎలా ఉంటుంది, అది చాలా పనికిరాని పని అనే చెప్పచ్చు. అయితే ఈ విషయం మీద చాలామంది అయితే ఫైర్ అవుతున్నారని చెప్పచ్చు బాలీవుడ్ వాళ్ళ మీద. అయితే దీపిక పదుకునే గారి మీద అయితే ఇంకా అసలు లిటరలీ అసలు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కొట్టే మాదిరి ఉన్నారు. ఇందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. మరి ఈ దాని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి